ఇప్పుడైతే మౌనిక ఇంటి వద్ద అయితే ఉన్నాము. నీ పేరు? నా పేరు జోష్ అండి. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు మీకు తెలుసు? అంటే మీ నైబర్స్ మేము నాకొచ్చి 20 ఇయర్స్ నుంచి పరిచయం వస్తుంది. వాళ్ళు 40 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉన్నారు. 40 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నారు. అంటే మీ నైబర్స్ గా వాళ్ళు అసలు ఏ విధంగా ఉండేవాళ్ళు? పిల్లలు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ? నైబర్స్‌గా అంటే వాళ్ళు ఎప్పుడూ ఇంట్లోనే ఉండేవారు. వాళ్ళ చిన్నప్పుడు స్కూల్‌కెళ్ళే టైంలో ఆడుకునేవారు, అన్నీ చేసేవారు. కానీ ఎప్పుడైతే యంగ్ ఏజ్‌కొచ్చారో ఇంకా ఆఫీసుల పని మీద ఎవరు ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక జాబ్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళందరూ ఎవరి జాబ్‌లకి వాళ్ళు వెళ్ళిపోవడం. వృత్తిరీత్యా అందరూ ఇంకా డిసిప్లిన్‌గానే ఉండేవారు. ఎప్పుడు కూడా వాళ్ళు అసల ఇంట్లో ఉన్నారా లేదా అని కూడా తెలీదు. వాళ్ళంతా నీట్‌గా ఇంట్లోనే పనులు చేసుకొనొచ్చి మళ్ళీ ఎవరింట్లో వాళ్ళు ఉండేవారు. ఓకే. అంటే వాళ్ళ అంటే ఎట్లా ఉండేది? వాళ్ళ లైవ్లీహుడ్ గాని, వాళ్ళ లైఫ్ స్టైల్ గాని, ఇప్పుడు ఆ అబ్బాయి చెప్పిన దాని ప్రకారం అయితే డబ్బు కోసమే హెరాస్ చేస్తుందనే ఒక పదం వాడేసి దాన్ని న్యూస్‌లో సర్క్యులేట్ చేస్తున్నారు. అది వాస్తవమేనా? అంటే వాళ్ళంత లగ్జరీగా బతుకుతారా ఆ అమ్మాయి గాని? లేదు. అంటే వాళ్ళందరూ ఇండిపెండెంట్‌గా ఎవరు వాళ్ళు జాబ్ చేసుకుంటూ ఇండిపెండెంట్‌గా ఉంటున్నారు. డబ్బులు డిమాండింగ్ అనేది మరి సైంటిఫిక్‌గా నిజంగా అలాంటివి ఉంటే అది సైంటిఫిక్‌గా ప్రూవ్ చేసుకోవాలి. మరి ఆడు చేసుకోకుండా ముందే వెళ్ళిపోయి ఇప్పుడు పోలీసులు కూడా సైంటిఫిక్‌గా అయితే మాకేం చెప్పలేదు. వాటిలకి ప్రూఫ్‌లేం లేవన్నారు కాబట్టి వీళ్ళలా చేశారంటే మాత్రం మేము నమ్మం. ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా బానే ఉన్నారు. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ కూడా మంచి ఫ్యామిలీ. అమ్మాయి కూడా జాబ్ చేసుకొని తను ఇండిపెండెంట్‌గా లైఫ్‌ని లీడ్ చేసుకుంటూ వచ్చింది తప్ప డిమాండింగ్ అనేది మరి వాళ్ళు అలా సాకు చూపుతున్నారేమో గానీ వీళ్ళైతే అలా పనిచేసిన మనుషులైతే కాదు.